ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మొదటి పక్షమైనటువంటి ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా మా సంస్థలో యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ తెలియజేయడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ మంత్ స్పెషల్ స్టార్ట్గా చేస్తున్నాము. ఏ యొక్క దోషానికి ఏ ముద్ర వేయాలి, అందులో ఏ ప్రాణాయామం చేయాలనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే ఇక పునరుసు నక్షత్రం వచ్చేసి మీకు ఈ యొక్క 1వ పాదం, 4వ పాదం, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదాలు కలిపి ఈ యొక్క కర్కాటక రాశి కర్కాటక లగ్నం కిందకి వర్తిస్తుంది. మీకు 6వ ఇంటి అధిపతి, 9వ ఇంటి అధిపతి అంటే బృహస్పతి మీ రాశిలోకి వచ్చేసారు. తండ్రి సహకారం బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, విదేశీయాన ప్రయాణాలు చేస్తారు. చూడదగ్గ ప్రాంతాలకు ఆనందాన్ని పెంచుకోవటానికి, కొంచెం రిలాక్స్ అవ్వటానికి కూడా టూర్స్ వేస్తారు. తద్మూలకంగా కూడా మీకు మంచి జరిగే అవకాశం బాగుంది. అలాగే మీకు చతుర్థాధిపతి, లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి మాతృసౌఖ్యం బాగుంటుంది. వివాహ సంబంధాలు కలిసి వచ్చే అవకాశాలు చాలా దగ్గర పడ్డాయి. మీరు చేసే వృత్తిలో లాభాన్ని చూస్తారు. నూతనంగా బిజినెస్ చేయాలనే ఆలోచనలతో ఉంటారు. అవి స్టార్ట్ చేసే గడియలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పవచ్చు. సౌమ్యం ఇదివరకటి కంటే మీ మానసిక వ్యవస్థ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అవుతుంది. మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు, మీ స్వభావాన్ని మార్చుకుంటారు, ఎవరు ఏంటని తెలుసుకుంటారు. తత్మూలకంగా మీ విజయం ఇంట బయట, ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానంలో కూడాను మారుమోగిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాకపోతే మీ మానసిక స్థితి మాత్రం అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. తద్మూలకంగా మీకు మధ్యలో కొంతమంది దూరం అవుతారు. ఏ ఆనందాన్ని అయితే పంచుకుంటారో వాళ్ళ దగ్గర అవుతారు. అదే వాళ్ళతోటి మీరు కోప స్వభావంగా కొంచెం డిప్రెస్గా మాట్లాడినప్పుడు వాళ్ళు దూరం అవుతారు. కాబట్టి దీనికి మీరు బ్యాలెన్సింగ్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అష్టమ రాహు దోషం ఉంది కాబట్టి ప్రాణాపాయ స్థితులలో కూడా తీసుకెళ్తాడు. కాబట్టి ఆయన ఎక్కువ యాక్సిడెంట్లు ఇలాంటివి ఎలా చేస్తాడు. కాబట్టి జర్నీస్, అలాగే మీరు వెహికల్ నడిపేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. దీనికి విరుగుడు లేదా అని మీరు అడగవచ్చు. కానీ అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు రిలాక్సేషన్ దొరుకుతుంది. అలాగే ఒకసారి జాతకాన్ని పరిశీలింప చేసుకుని శాంతి ప్రక్రియలు ఆచరించి చక్కగా చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే గోచారం మీకు 30%, 40% సూచిస్తుంది. అలాగే ఈ యొక్క జాతకం చూయించుకున్నట్టయితే డేటాపు ప్రకారము మీ గోచారంలోనూ, అలాగే గ్రహస్థితిలోను, రాశిలోను, దశలోను స్థితిని చూసి మీకు మంచి సలహాను, పూజలు, పురస్కారాలు, సజెషన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే మీరు ఆచితూచి వ్యవహరించే స్థితికి రావాలంటే మాత్రం ఆచరించవలసింది వాయుముద్ర వేయాల్సిన అవసరం కర్కాటక రాశి వారికి యోని ముద్ర వేయాల్సిన అవసరం ఉంది. యోని ముద్ర వేసి అంటే ఇలా ఈ విధంగా 4 ఫింగర్స్ ఇలా ఇంటర్లాక్ చేసి ఇండెక్స్ ఫింగర్స్ టచ్ చేసి థంబ్ ప్రింట్ టచ్ చేసి ఇలా చక్కగా నాభి ప్రదేశంలో పెట్టేసుకొని ఆ యొక్క లక్ష్మీదేవిని మీరు చక్కగా అమ్మవారి అష్టోత్తరాన్ని వినటమా లేదా లక్ష్మీ పాటలు పెట్టుకొని వినటమా ఇవి చేసినట్లయితే మీకు గర్భస్థ ప్రాబ్లమ్స్, అండర్ ఆర్గన్స్ ప్రాబ్లమ్స్ తీరే అవకాశం ఉంది. ఒకటి అండర్ ఆర్గన్స్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి మనకి స్వాదిష్టాన చక్రం, యోగంలో స్వాదిష్టాన చక్రం దెబ్బతింటే అప్పుడు అక్కడి నుంచి కనెక్షన్ ఉంటుంది మూలాధార చక్రానికి, మలద్వారానికైనా, పిల్లలు పుట్టే దానికైనా, యూరినల్ దానికైనా, దేనికైనా కనెక్షన్ అక్కడి నుంచే ఉంటుంది. స్వాదిష్టానం నుంచి మూలాధారానికి లింక్ చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ ముద్ర వేసి, యోని ముద్ర వేసి అండర్ ఆర్గాన్స్ అని కూడాను సక్సెస్ఫుల్గా స్ట్రాంగ్ అయిపోతాయి. అక్కడికి ఆక్సిజన్ వెళ్ళేసరికి ప్రాణాయామం చేయాలి. మీరు ఈ ముద్ర కూర్చోవడమే కాదు, ఈ ముద్రలో కూర్చున్న తర్వాత మీరు చేయవలసిన ప్రాణాయామం వచ్చేసి ఈ యొక్క ఎడమ నాసికను ప్రేరేపణ చేసుకోవాలి. ఫస్ట్
ఇలా చేసుకున్న తర్వాత నెమ్మదిగా చంద్రనాడి ప్రాణాయామం, శీతలీశీతకారి ప్రాణాయామం చేసినట్లయితే మీకు మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీరు చేయవలసిందల్లా వివాహమైన వారికి, వివాహం కాని వారికి కూడాను, అలాగే ఉద్యోగంలో అన్నిటిలో బాగానే ఉంటుంది. మధ్య మధ్యలో మీ స్వభావం వ్యతిరేకతను చేసుకోవాలనుకుంటే ఒరిజినల్ చార్ట్ చూయించుకుంటే మీకు మంచి సూచనలు ఇవ్వడం, ఈ ముద్రలు మారిపోతాయి, ప్రాణాయామం కూడా మారిపోతుంది. చాలా వరకు మీకు ఉపశమనం జరిగే అవకాశాన్ని, అలాగే దోషాలకు పరిహారాలు కూడా చేసుకోవాలి. దేవతలకి హవిస్సు ద్వారా ఆకలి తీరుతుంది. మనం ఇచ్చే తీర్థ ప్రసాదాలు ఇంట్లో ద్వారా వాళ్ళు అడిగి తీసుకోరు, మనం ఇస్తేనే పుచ్చుకుంటారు. మనం వాళ్ళని ప్రార్థిస్తాం. వాళ్ళని స్ట్రాంగ్ చేసుకుంటే కదా వాళ్ళు బలంగా వ్యతిరేక శక్తులతో పోరాడి మనకు మంచి కంచెనిచ్చేది మన జీవితానికి. కాబట్టి ఇవన్నీ ఆచరింపజేసుకొని చక్కగా మీ జీవితాన్ని మున్ముందు తీసుకెళ్తారని ఆశిస్తూ స్వస్తి.